ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా, యూట్యూబ్‌లో చూసినా తెగ వైరల్ అయిపోతున్న ఈ గోధుమల గడ్డి కోసం గోధుమలైతే నానబెట్టాను ఓవర్ నైట్ అంతా గూడా. సరే వీటిని బయట వేద్దామా అంటే వాటర్ అంతా కూడా బ్లాక్ అయిపోయి మా క్వార్టర్స్‌లో అంతా కూడా గలీజ్‌గా అయిపోయిందనమాట. సో, అందుకని ఇక ఏం చేయలేక ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బా అది కూడా కోవా స్వీట్ డబ్బా ఉంటే ఇలా కొంచెం మట్టి, కొంచెం కోకోపిట్ వేసి చక్కగా గోధుమలనైతే వేసేసాను. అసలు వస్తుందా రాదా అనుకున్నాను. కానీ 2, 3 డేస్‌కి అయితే మొలకలైతే వచ్చేసాయి. వాటితో పాటుగా కొంచెం మెంతులు కూడా నానబెట్టి వేసేయంగానే ఇలా మొలకలైతే వచ్చేసాయి. మెంతులు కూడా ఎగ్జాక్ట్‌గా 2, 3 డేస్‌లో అయితే ఈ గోధుమ గడ్డితో జ్యూస్ అయితే చేసేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ ఢిల్లీ లాంటి పొల్యూటెడ్ ఏరియాలో మొక్కలు పెంచడం చాలా కష్టం. ఎందుకంటే మట్టి గాని, నేల గాని అసలు పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా అయితే ఏమి ఉండదనమాట. అసలు నేలలో సారం అయితే ఉండదు. అన్నట్టు ఇక మా వారికి చెప్పబెట్టకుండా ఈ బంతి మొక్కలు అలాగే చామంతి మొక్కలు అయితే కొనేసాను. నిజానికి ఇక్కడ ఎదుగుదల అయితే అస్సలు ఉండదు కదా! సో, అందుకని అవి ఎండిపోతామో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. కానీ ఏది ఏమైనా సరే మనం తీసుకునే కేరింగ్‌తో మొక్కలనైతే అయితే బతికించుకోవచ్చు అన్న హోప్‌తో అయితే తీసేసుకున్నా. మీరేమంటారు? వీటికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి. ఉంటాను. బాయ్. థాంక్ యూ.